హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చానండి. అదేంటంటే మనం పిల్లలు తినే రెసిపీ అనమాట ఇది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే మ్యాగీ అంటారు, నూడిల్స్ అంటారు, ఏంటంటో పిల్లలు ఇష్టపడతా ఉంటారు కదా! అవేదో బయట నుంచి తెచ్చిపెట్టకుండా ఇంట్లోనే చేసి పెడతాననమాట నేను. అది నేను మా ఇంట్లో ఎలా చేస్తానో ఈరోజు నేను మీకు చూపిస్తానండి. చాలా చాలా సింపుల్‌గా మ్యాగీ అనమాట ఈరోజు. ఎగ్ మ్యాగీ అయితే చేయబోతున్నాను. అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఫుల్ రెసిపీ అయితే చూసేసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది కూడా చూసేసేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మన ఈ మ్యాగీకి మా పెద్ద బాబు 5 ప్యాకెట్లు అయితే తెచ్చాడండి. చిన్న చిన్న ప్యాకెట్లు అనమాట అయ్యి. సో ఇకైతే నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, అలాగే ఒక 2 పుదీనా రెమ్మలు, అలాగే కొత్తిమీర, అలాగే కోడిగుడ్లు ఒక 3 తీసుకున్నాను, టమాటా 1 తీసుకున్నాను, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నానండి. ఇక చక్కగా ఇవన్నమాట ఈ మ్యాగీకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. సో వీటినన్నింటిని శుభ్రంగా కట్ చేసేసుకోవాలన్నమాట. దానికంటే ముందు ఫస్ట్ ఒక స్టీల్ గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెము ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి మ్యాగీ అనేది విడివిడిగా వస్తుందన్నమాట, అతుక్కోకుండా. సో అందుకనే మనం హాట్ వాటర్ పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించేసేసుకొని గిన్నెలో వాటర్ వేసేసుకొని గిన్నె పెట్టేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకుంటే చక్కగా అవి కాగే లోపల మనం ఇటు పచ్చిమిరపకాయ, టమాటా, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఈ టమాటా ఇవన్నీ చక్కగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత అవి కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా చాలా ఈజీగా అయిపోతుందనమాట. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. నేను మా పిల్లలకి చేయాలంటే ఇలాగే చేస్తానఅనమాట ఇంట్లో. సరే ఓకే, మన సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇది వీడియో తీయడం అయితే జరిగిందనమాట. సో చూసారా, వాటర్ చక్కగా బాయిల్ అయిపోయినాయి అనమాట. ఈ చిన్న చిన్న ప్యాకెట్లు 5 రూపీస్ ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చాడు మా బాబు. సో ఇక అవైతే ఒక 5 తెచ్చుకున్నాను అనమాట, 5 ప్యాకెట్లు. వాటర్ బాయిల్ అయిన తర్వాత అవన్నీ మనం ముందే చక్కగా చింపుకొని ప్లేట్లో పెట్టేసేసుకుంటే వాటర్ కాగంగానే అందులోకి వేసేసుకోవచ్చు అనమాట. ఇక ఈ లోపల వాటర్ కాగే లోపల నేనైతే అన్నీ చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను అండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ శుభ్రంగా కడిగేసేసుకొని శుభ్రంగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇటు మనకి మ్యాగీ కూడా రెడీ అయిపోతుంది అనమాట హాట్ వాటర్లో. కొంతమంది సూప్ లాగా ఇష్టపడతారండి, కొంతమంది ఏమో అచ్చంగా ఎగ్ వేసేసుకునే చేసుకుంటారు, కొంతమంది ఏమో పచ్చిమిర్చి ఇవన్నీ ఏమి వేసుకోకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారనమాట. చాలామంది సూప్ లాగా ఇష్టపడతా ఉంటారు. మా పిల్లలు ఏంటంటే కొంచెం ఎగ్ వేసి చేస్తే వాళ్ళకి ఇష్టం అనమాట. సో అందుకని నేను ఎగ్ వేసి చేద్దామని చెప్పేసి ఉడకపెట్టిన తర్వాత ఈ వాటర్ అంతా మనం చక్కగా వడేసేసుకుందామండి. వడగిన్నె ఉంటే వడగిన్నెలో, లేదంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో శుభ్రంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత వాటిని మనం చక్కగా వడగిన్నెలోకి వేసేసుకొని ఇక మిగతా ప్రాసెస్ అయితే చూసుకోవాలన్నమాట. ఎంతమందికి మీకు మ్యాగీ ఇలా ఇంట్లో చేసుకుని ఇష్టమా, లేదా బయట నుంచి తెచ్చుకొని ఇష్టమా అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకి రావాలని చాలా ఆశపడుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక అయితే చూసారు కండి, చక్కగా ఇట్లా ఒక చిన్న చిన్న హోల్స్ ఉన్న గిన్నెలో మనం చక్కగా ఇలా వడపోసేసుకుంటే ఆ వాటర్ అనేవి చక్కగా ఒక గిన్నెలోకి వెళ్ళిపోతాయి అనమాట. మళ్ళీ మనం కొంచెం కూల్ వాటర్తో దాన్ని మనం కొంచెం పైన వాటర్ అలా వేసుకుంటే ఏంటంటే చక్కగా మనకి విడివిడిగా వస్తుందన్నమాట. సో ఇక చూసారు కదా, చక్కగా మ్యాగీ అయితే ఉడికిపోయింది అనమాట. ఇక అది మనమైతే పక్కన పెట్టేసేసుకుందాం ఒక ప్లేట్లో. అలాగే ఇది కూడా పక్కన పెట్టేసేసుకొని మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఇక చూసారు కండి, ఇక చక్కగా నేను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని, ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందనమాట, సారీ అండి. ఆయిల్ వేసుకొని ఒక 2-3 స్పూన్లు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, టమాటాలు ఇవన్నీ చక్కగా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట. కొంచెం మెంతిపిండి అయితే వేసుకొని, మెంతిపిండి కూడా వేసుకోనండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇకైతే ఈ వేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కొంచెం మగ్గినాయి అనుకున్నప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, అంటే మన మ్యాగీకి సరిపడా ఉప్పు అనమాట. ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేసాము, ఇప్పుడు ఇంకొంచెం వేస్తాం అనమాట. చూసి మీరు జాగ్రత్తగా వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్లుగా. ఎక్కువ వేసేసుకోవద్దు, మళ్ళీ పిల్లలు హట్ అయిపోతారు అనమాట వాళ్ళు. సో అవి చక్కగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదండి, అది కొంచెం లిటిల్ బిట్, ఎక్కువ కాదు,
కొంచెం వేసుకొని కారం కూడా అండి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. మా పెద్ద బాబుకి బాగా స్పైసీగా ఉంటే ఇష్టం అనమాట ఈ నూడిల్స్ కానీ మ్యాగీ అనేది. సో అందుకనే నేను కారం కొంచెం ఎక్కువగా వేస్తాను. మీకు లేదు అంత స్పైసీ తినము అనుకుంటే మీరు తగ్గించి వేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి చక్కగా ఇలా ఇంట్లోనే మనం చేసి పెడతా ఉంటే పిల్లలు బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం అనే మాట తొందరగా అంటారనమాట. అంటే బయట నేను శాంతం తినొద్దు అని చెప్పట్లేదండి, ఎంత తక్కువగా తింటే అంత మంచిది మన హెల్త్కి అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం పసుపు కూడా వేసేసుకున్నాం, ఉప్పు వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక అర స్పూను కారం అయితే వేసాను. అలాగే మన ఇంట్లో చేసుకున్న మసాలా అనమాట, గరం మసాలా, అది కూడా కొంచెం వేసాను. వేసినాక చక్కగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఎగ్స్ అయితే మనం చక్కగా 3 ఎగ్స్ తీసుకున్నానండి. లేదు ఇంకా మాకు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక 2 ఎగ్స్ కూడా మీరు వేసుకోవచ్చు బ్రహ్మాండంగా, ఇబ్బంది లేకుండా. ఆ ఎగ్స్ అనేవి చక్కగా బ్రేక్ చేసేసుకొని ఆ మగ్గిపోయిన ఉల్లిపాయల టమాటాల్లోకి మనం వేసేసుకుందాము. వేసేసుకొని కలపకుండా ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేయాలన్నమాట. ఇది కూడా వీడియో చేయాలా అని చెప్పేసి అనే ఆలోచన మీకు రావచ్చు. ఎందుకంటే ఇది కూడా మనం చూపిస్తే ఇలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు, చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్ చేస్తారు అని చెప్పేసి ఈ వీడియో మీకు షేర్ చేయడం జరుగుతుందనమాట అండి. ఇలా మనం ఇంట్లో హెల్తీగా చేసుకొని పెట్టుకుంటాము, పిల్లలు కూడా హ్యాపీగా కడుపు నిండా తింటారనమాట. సో అందుకని నేను మీకు ఇది వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుందనమాట. సో ఇక చూసారు కదండి, మన ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకున్నాం కదా, వాటిని అయితే చక్కగా మనం కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత మనం ముందే చక్కగా ఉడకబెట్టి పెట్టుకున్న మ్యాగీ అనేది మనం దీంట్లోకి అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంట్లో చేసుకొని తింటే, ఇలా ఇంట్లో చేసుకొని తినే మ్యాగీ ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా చెప్పండి. సో మేము ఇలాగే చేసి పెడతా ఉంటాం అన్నమాట పిల్లలకి. అలాగే నూడిల్స్ కూడా అలాగే తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా దీంట్లోకి కూరగాయలు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. పచ్చి బఠానీ వేసుకోవచ్చు, క్యారెట్, బీన్స్, అలాగే క్యాబేజీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. బంగాళదుంప కూడా చక్కగా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట, ఇంకా టేస్ట్గా ఉంటుంది. బట్ మా వాళ్ళు తినరనమాట, అందుకని నేను వేయలేదు. ఎగ్స్ చక్కగా కలిపేసేసుకున్న తర్వాత కొత్తిమీర, అలాగే మ్యాగీ మసాలా ఉండేది కదండి, ఆ మ్యాగీ మసాలా 5 ప్యాకెట్లు వచ్చినాయి అనమాట. 5 ప్యాకెట్లు కూడా నేను వేసేసాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసి చక్కగా కలిపేసేసానండి. కలిపేసిన తర్వాత మనం ముందే చక్కగా ఉడకబెట్టి పెట్టుకున్న ఆ మ్యాగీ మిశ్రమం అనేది మనం దీంట్లోకి వేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇంతేనండి, సింపుల్గా వాళ్ళ ఆకలేస్తుంది అన్నప్పుడు, అంటే వాళ్ళ ఇష్టాన్ని కూడా మనం కొన్నిటిని కాదు అనలేం కదా, అందుకని ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ ఇష్టాన్ని మనం తొందరగా ఇది వద్దు ఇప్పుడు అని చెప్పేసి అనలేం కదండి, అందుకని అనమాట. సో ఇక ఉడకబెట్టిన మ్యాగీ అంతటిని కూడా మనం ఈ ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలోకి, కోడిగుడ్డు మిశ్రమంలోకి వేసేసుకొని చక్కగా 2 స్పూన్స్తో టాస్ చేసుకోవాలన్నమాట. పైకి కిందకి కలుపుకుంటే ఆ మసాలా అంతా ఆ మ్యాగీకి పడుతుందన్నమాట. ఎందుకంటే అవి కొంచెము ఇదిగా ఉంటాయి కదండి, దాన్ని చక్కగా మనం 2 స్పూన్స్తో కలుపుకున్నాం అనుకోండి, మొత్తం మసాలా అంతా కూడా చక్కగా కలుస్తుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసిన వాళ్ళు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో అది కూడా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను చేసి అయితే వీడియో అయితే పెడతానమాట. సో చూసారు కదండి, లాస్ట్ ఫైనల్గా అయితే మన మ్యాగీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంతేనండి, ఇంట్లో చాలా ఈజీగా ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చక్కగా సింపుల్గా టేస్ట్గా చేసి పిల్లలకైతే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర కూడా గార్నిష్ వేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా కావాలి అని అనుకుంటే కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంతేనండి, ఈజీగా టేస్టీగా ఎమ్మీగా చక్కగా ఇంట్లో చేసుకొని మ్యాగీ మనం చక్కగా పిల్లలు హ్యాపీగా తింటారు, మనం కూడా వాళ్ళతో పాటు హ్యాపీగా తింటామన్నమాట. వాళ్ళు తింటేనే కదండి మనకు సంతోషం. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మ్యాగీ అయితే అయిపోయింది, మా పెద్దబాబుకి అయితే పెట్టిచ్చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మ్యాగీ అయితే సూపర్ టేస్ట్గా ఉంది, ట్రై చేయండి. బాయ్ బాయ్.